అన్నా నేను రైతు బిడ్డన్నా పొలంలో ఉన్నా బురద పూసుకున్నా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తాను. అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ని అబ్జర్వ్ చేశాను. బిగ్ బాస్ ప్రోమో వచ్చిన తర్వాత, లోగో ప్రోమో వచ్చిన తర్వాత దాని గురించి క్లియర్గా ఆ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ ఫటాఫట్గా చెప్తాను, ల్యాగ్ చేయకుండా, సోది చెప్పకుండా ఫటాఫట్ చెప్పేస్తా. ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కొంతమంది నేమ్స్ చెప్పాను. అండ్ ఈ వీడియోలో ఇంకో 3 మెంబర్స్ నేమ్స్ని రివీల్ చేయబోతున్నాను. ఆ 3 మెంబర్స్ ఎవరు ఏంటి అని అంటే, దానికంటే ముందు బిగ్ బాస్కి సంబంధించి నెక్స్ట్ వీక్ అంటే ఈరోజు సండే కదా, సో నెక్స్ట్ సండే ఈ సాటర్డే కానీ సండే కానీ ఒక ప్రోమో విడుదలవబోతుంది. ఆ ప్రోమోలో నాగార్జున గారికి సంబంధించిన ప్రోమో అనేది రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ అని చెప్పాను కదా, ఫస్ట్ కానీ లేదంటే 8కి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నది. ఎందుకంటే ఆగస్టు ఎండింగ్కి అంటే ఆగస్ట్ లాస్ట్ వీక్లో సెట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుందంట. సో 1 వీక్ టైం తీసుకొని మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చేసి కంటెస్టెంట్స్కి సంబంధించిన ప్రోమోలు అండ్ ఏవీలు ఇవన్నీ షూట్ చేయడం అంత ఉంటుంది కదా. సో ఈ 1 వీక్ టైం తీసుకుంటారంట. సెప్టెంబర్ 8కి మ్యాక్సిమం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనేది సోర్సెస్ బట్టి తెలిసింది. సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే కంటెస్టెంట్స్ గురించి చెప్తాను కదా. సో కంటెస్టెంట్స్ చాలామంది నేమ్స్ రివీల్ చేస్తూ ఉన్నారు, కొంతమంది వస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. నేను కూడా లాస్ట్ వీడియోలో కొన్ని నేమ్స్ చెప్పాను. సో వాళ్ళందరూ కన్ఫామ్గా వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా డ్యామ్ షూర్గా 100% కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ 3 ఎవరు అనంటే, అనిల్ జీలా ఫస్ట్, అండ్ నెక్స్ట్ వన్ ప్రాంక్స్టర్ కిరణ్ మచ్చా అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ ఫన్ పటాకా అనే యూట్యూబ్ ఛానల్లో ఈయన ప్రాంక్స్ చేస్తూ ఉంటాడు. సినిమాలలో కూడా యాక్ట్ చేశాడు. మీమ్ ఫేమస్ అనే దాంట్లో సర్పంచ్గా యాక్ట్ చేశాడు. అండ్ ఇంకా కొన్ని చాలా సినిమాలలో యాక్ట్ చేశాడు ఆయన. సో ఈయన ప్రాంక్ స్టార్, ఈయన కన్ఫర్మ్ అయ్యాడు 100%. ఈయన వస్తూ ఉన్నాడు. సో ఆయన ఫోటో కూడా తెలియని వాళ్ళకి ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్ ఎవరంటే సీరియల్ యాక్ట్రెస్ ఐశ్వర్య. సో ఐశ్వర్య గారు లాస్ట్ సీజన్లోనే వస్తారు అని చాలామంది అన్నారు, రాలేదు. కానీ ఈ సీజన్లో ఆవిడ కన్ఫర్మ్ అయ్యారు. ఆవిడ 100% వస్తూ ఉన్నారు. ఆవిడ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ థర్డ్. నెక్స్ట్ 4th వన్ ఎవరంటే మన అంజలి పవన్ గారు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను అంజలి పవన్ గారి గురించి. సో ఆవిడ కూడా వస్తూ ఉన్నారు, కన్ఫర్మ్ అయ్యారు ఆవిడ 100%. నెక్స్ట్ రీతూ చౌదరి కూడా కన్ఫర్మ్ అయ్యారు. రీతూ చౌదరి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, రీతూ చౌదరి గారు 100% వస్తూ ఉన్నారని, ఫస్ట్ కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ అని. సో ఆవిడ అఫీషియల్గా డిక్లేర్ అయ్యారు, ఆవిడ 100% వస్తూ ఉన్నారు. సో ఇది కంటెస్టెంట్స్ సంబంధించిన విషయం. అండ్ తేజస్విని గారు కూడా వస్తూ ఉన్నారు అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఎస్, ఆవిడ కూడా 99.9% ఆవిడ వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు, బట్ డెఫినెట్గా వస్తారనేది మాత్రం నాకు వచ్చిన సోర్సెస్ని బట్టి తెలిసిన ఇన్ఫర్మేషన్. సో వీళ్ళు వస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అని అంటే, నేను ఏ వీడియో చేద్దామా అని అనుకున్నప్పుడు నాకు బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన ప్రోమో వచ్చింది కదా, లోగో ప్రోమో కింద చదివాను. ఆ కామెంట్లు అన్నీ చదువుతూ ఉన్నాను టైంపాస్ కాక. చదువుతూ ఉంటే నాకు ఒక విషయం అర్థమైంది. ఆ విషయం ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎందుకురా ఆయన మళ్ళీ చెప్తే ఏంటి అమర్ ఫ్యాన్స్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అమర్కు సపోర్ట్ చేస్తూ ఉన్నావు అని అంటారు. మళ్ళీ పల్లవి ప్రశాంత్ సీజన్ అంతా అయిపోయిన తర్వాత కూడా పల్లవి ప్రశాంత్ గురించి అవసరమా అని అంటారు అనుకొని నేను ఇప్పటివరకు వీడియో చేయలేదు. కానీ నాకేమనిపించిందంటే ఆ కామెంట్ చూసిన తర్వాత నా మనసులో ఎప్పటి నుంచో ఉండే ఇది. సో ఏంటంటే కామెంట్స్ చాలా ఉన్నాయి. ఆ కామెంట్స్లలో కొన్ని కామెంట్స్ నేను చదివి వినిపిస్తాను. ఆ కామెంట్ ఏంటంటే, హష్విత్ దవులూరి 9704 ఈ ఐడి తోటి ఒక కామెంట్ చేశారు. ఏంటంటే, అయ్యా ఈసారి రైతు బిడ్డలను తీసుకోకు అని కామెంట్ చేశారు ఆయన నవ్వుతూ. సో ఆయనకి ఎందుకు అనిపించింది ఈసారి రైతు బిడ్డలను తీసుకోకు? అండ్ ఇంకా కొన్ని కామెంట్స్ ఇట్లానే ఉన్నాయి. ఆ కామెంట్స్ ఏంటంటే, లాస్ట్ టైం లాగా బోరింగ్ కాకుండా ఈసారి అయినా మంచి కంటెస్టెంట్స్ని తెస్తే అదే హ్యాపీ, బిహైండ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు అనే ఈయన కామెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ నమ్దామ్ జగదీష్ అని ఆయన కామెంట్ చేశారు. సో పల్లవి ప్రశాంత్ మళ్ళీ వస్తాడా బిగ్ బాస్కి అని
అంటే సెటరికల్గా ఏడుస్తున్నట్టుగా ఆయన కామెంట్ పెట్టాడు. ట్రోల్ ఐఎన్సి అనే ఆయన కామెంట్ చేశారు. మళ్ళీ రైతు బిడ్డ లాంటి స్క్రాప్ని తీసుకొచ్చి సింపతి ప్లాన్ చేయరుగా అని ఆయన కామెంట్ చేశాడు. నెక్స్ట్ ఇంకొక ఆయన, ఈసారైనా ఓవర్ యాక్షన్ బ్యాచ్ రాకుంటే చాలు. సో ఇట్లా చాలా కామెంట్స్ వచ్చాయి. అండ్ పల్లవి ప్రశాంత్కి సంబంధించి ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. అన్నీ చదివించేంత ఓపిక కూడా నాకు లేదు, ఎందుకంటే చాలా కామెంట్స్ ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, పల్లవి ప్రశాంత్ లాంటి రైతు బిడ్డ అనే సెంటిమెంట్ తోటి మళ్ళీ ఇంకో కంటెస్టెంట్స్ని పెట్టకుర్రని ఆయన. అలాంటి కంటెస్టెంట్స్ వద్దు, ఈసారైనా కొంచెం జెన్యూన్గా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, నాకు అనిపించింది, నేను కూడా సీజన్ అంతా అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి లోపలికి రావడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఆయన కేవలము బిగ్ బాస్కు రావాలన్న ఇంటెన్షన్లోనే చేశాడు. అన్నా నేను రైతు బిడ్డన్నా, పొలంలో ఉన్నన్నా, బురద పూసుకున్నా, ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ పెట్టి, సెంటిమెంటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి, ఇవంతా కూడా ఆయన కేవలం బిగ్ బాస్కి రావడానికి చేసిన ప్రయత్నాలే. అవన్నీ కూడా రియల్ అని మనము అనుకోవద్దు. ఎందుకనంటే డెఫినెట్గా ప్రశాంత్లో ఒక స్కిల్ ఉంది. ఆ స్కిల్ ఏంటంటే జనాలను అట్రాక్ట్ చేసే, జనాలను బురిడి కొట్టించే ఒక స్కిల్ ఉంది అనేది అయితే నా ఒపీనియన్. అది మంచికుందా చెడుకుందా అని తర్వాత సంగతి. బిగ్ బాస్కు రాకముందు అయితే ఆయన చేసింది అయితే అదే. సో బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి మరి అని అంటే, సో బిగ్ బాస్కి రాకముందు అందరు చూసిన వ్యక్తులందరూ కూడా ఆయన సింపతి అనుకొని బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ 2-3 వీక్స్ ఆయన బిహేవియర్ చూసిన ప్రతి ఒక్కరికి ఇరిటేషన్ వచ్చింది. ఈవెన్ నాకు కూడా, పెద్ద పెద్ద రివ్యూవర్లకు కూడా, చాలామందికి. అంటే ఆయనను ఇష్టపడ్డ లాస్ట్ దాకా ఓటింగ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ 2 వీక్స్లో ఇరిటేషన్ ఇచ్చింది. ఏంద్రా వీడు ఏదో రైతు బిడ్డ అని ఏదో సింపతితోటి వస్తే ఇక్కడికి వచ్చాము అంత పనికి మళ్ళీ పనులు చేస్తుండు అన్నట్టుగా కొంతమంది చూశారు. ఆయన బిహేవియర్ కూడా అట్లే ఉంది. ఏందో లవ్ ట్రాక్, రతిక, ఇదంతా సోది. సో అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే శివాజీ గారి చేతిలో పడ్డాడో ప్రశాంత్, అప్పటి నుంచి తనలో కొంచెం మార్పు వచ్చింది. అండ్ తనలో బిహేవియర్ కూడా చేంజ్ వచ్చింది. లేదంటే డెఫినెట్గా ప్రశాంత్లో ఉన్న రియాలిటీ ఏంటో డెఫినెట్గా బయటపడేది. లాస్ట్ వరకు కూడా బయటపడకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శివాజీ గారు అనేది నా ఒపీనియన్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రశాంత్ గెలిచిన తర్వాత చేసిన పరిణామాలను బట్టి, గెలిచిన తర్వాత ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళే ఆయనకు నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో నేను చెప్పాలనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఒక రియాలిటీని బేస్ చేసుకొని దానికి సంబంధించిన గేమ్స్ ఆడి, దానికి సంబంధించిన రియల్గా ఉంటే, ఆ మనిషిలోని రియల్ క్యారెక్టర్ బయటపడితే, అది జనాలకు నచ్చి ఓట్లేసి గెలిపిస్తే అది రియల్ విన్నింగ్ అనే నా ఉద్దేశం. కానీ సింపతితోటి సీజన్ అంతా నెట్టుకుంటూ వచ్చి ఈ రైతు బిడ్డ అనే సింపతిని వాడుకొని గెలవడం అనేది నాకైతే కొంచెం ఎక్కడో కొంచెం మైనస్ అని అనిపించింది. కానీ ప్రశాంత్లో గొప్ప అనుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ప్రశాంత్లో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, ప్రశాంత్ ఎన్ని చేసినా, సింపతి ఆడినా, ఏం చేసినా 2 ఫేసెస్, ఆ ఫేసు ఈ ఫేసు అదంతా కాదు. ప్రశాంత్ గేమ్స్ అయితే బాగా ఆడాడు, అది మాత్రం ఒప్పుకొని తీరాల్సింది. ఎవడైనా బద్ద శత్రువు అయినా కానీ ప్రశాంత్కి డెఫినెట్గా ఒప్పుకొని తీరాల్సింది. ఎందుకంటే గేమ్స్ విషయంలో మాత్రం ప్రశాంత్ చాలా బాగా ఆడాడు అనేది అయితే నా ఒపీనియన్. సో గేమ్స్ పరంగానైతే. సో క్యారెక్టర్ను పరంగా అంటే, సో బయట ఉన్నది రియల్ క్యారెక్టరా, హౌస్లో ఉన్నది రియల్ క్యారెక్టరా అనేది మాత్రం నాకైతే లాస్ట్ వరకు కూడా కన్ఫ్యూజన్ ఉండే. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ అయిపోయిందో, బయటకు వచ్చి ఆయన చేసిన చేష్టల్ని చూస్తే డెఫినెట్గా ఈయన రియల్గా లేడురా అనే ఒపీనియన్ అయితే నాకు కలిగింది. సో లాస్ట్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో కూడా ఇదే చెప్పాను నేను, అతను రియల్గా లేడు అని నాకు అనిపించింది. ఎందువల్ల అని అంటే, బయటకు వచ్చిన తర్వాత వేరే రకంగా ఉంది ఆయన బిహేవియర్, హౌస్లో ఉన్నప్పుడు వేరే రకంగా ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు దగ్గర కూర్చొని మొక్కడము, అన్నం తీసుకెళ్ళి ఆడ కూర్చొని తినడము, అండ్ కింద పడ్డ మెతుకుని కూడా ఏరుకొని తినడము. సో ఇలాంటివి చేసినప్పుడు చెట్టు దగ్గర రోజు నమస్కారం చేయడం ఎంత చేసినప్పుడు కొన్నిసార్లు శివాజీ గారే అరే ఓవర్ చేయకరా అన్నట్టుగా చెప్పారు. అలాంటి సీన్లు కూడా మనం బిగ్ బాస్లో కొన్ని సందర్భాలలో చూసాం. సో అలాంటప్పుడు డెఫినెట్గా ప్రశాంత్ అనేవాడు తన రియాలిటీని అయితే కొంత దాచిపెట్టాడు అనేది అయితే కన్ఫామ్. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ప్రశాంత్ కొన్ని చెప్పాడు. ఏంటి, నాకు వచ్చిన అమౌంట్ అంతా కూడా నేను ఇది బయట రైతులకు పంచుతా, పేద ప్రజలకు పంచుతా అన్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ అమౌంట్ అతనికి ఆల్మోస్ట్ 50 lakhs అంటే
దాంట్లో ఈయనకు వచ్చేది ఆల్మోస్ట్ 30 lakhs అట్లా వస్తుండొచ్చు, ట్యాక్స్లు గిఫ్ట్ ట్యాక్స్ అవి పోగా. ఆ వచ్చిన దాంట్లో కూడా ఈయన హెల్ప్ చేసింది మ్యాక్సిమం ఒక 2 లక్షలు ఏమో ఒక చిన్నారికి హెల్ప్ చేస్తున్నా అని వాళ్ళ ఊర్లో చెప్పాడు. ఆ తర్వాత ఏం హెల్ప్ చేసింది లేదు. కొంతమంది యాంకర్లు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మీరు సహాయం చేస్తా అన్నారు కదా, మరి మల్లన్న సాగర్లో వాళ్ళందరికీ సహాయం చేస్తామంటే నేను ఎందుకు చేస్తా, నన్ను సీఎం చేయరు చేస్తా అని డైలాగులు వేయడం. సో అదంతా కూడా జస్ట్ ఏదో తెలిసి తర్వాత ఆ ఉత్సాహంలో చెప్పుండొచ్చు, కానీ అది పెద్ద తప్పు కాదు. కానీ తను చేస్తున్న సహాయం కూడా ఇప్పటివరకు చేయలేదు. సో దాన్ని బట్టి చూస్తే డెఫినెట్గా ప్రశాంత్ కొంచెం ఏదో ఆశించే బిహేవ్ చేశాడు బిగ్ బాస్ హౌస్లో అనేది అయితే రియల్గా అర్థమవుతూ ఉంది. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్కి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అవకాశాలు కూడా అంతగా లేవు. పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ కూడా అప్పుడు చేసినట్టుగా వీడియోస్ ఇప్పుడు చేయట్లేదు. సో అన్న అది ఇదని ఇప్పుడు చేయట్లేదు. ఆ సెంటిమెంట్ డైలాగులు కూడా పోయినాయి. కేవలం తన యాటిట్యూడ్ బిహేవియరే ఎక్కువగా మనం ఈవెంట్స్లో చూస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంది. అంటే రైతు బిడ్డ అంటే ఇట్లే ఉండాలన్నా, మీకు నచ్చినట్టు ఉండాలన్నా, వానికి నచ్చినట్టు ఉండొద్దా అంటే అతనికి నచ్చినట్టు ఉండొచ్చు. కానీ అప్పుడు అట్లా యాక్ట్ చేసి ఇప్పుడు ఇట్లా చేస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా డెఫినెట్గా. సపోజ్ ఇప్పుడు వేరే శివాజీ గారు ఉన్నారు, లేదంటే అమర్దీప్ ఉన్నాడు, బయట అంతకుముందు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు అని అనిపిస్తుంది కొన్ని షోలు చూస్తున్నప్పుడు. అంతేగాని అప్పుడు ఒక తీరుగా ఇప్పుడు ఒక తీరుగా మట్టి తిని అది తిని ఇది తిని బురద పూసుకొని ఆ బురదల బొర్లి ఇవన్నీ చేసి గెలిచిన తర్వాతనేమో మళ్ళీ అసలు రైతు అనే పదం కూడా పెద్దగా వాడినట్టుగా అయితే నాకైతే కనిపిస్తలేదు. సో మొత్తానికి అయితే మాస్క్ తోటే డెఫినెట్గా హౌస్లో సర్వైవ్ అయ్యాడు, విన్ కూడా అయ్యాడు అనేది అయితే నా ఒపీనియను. సో ఇది చూసినప్పుడు నాకు ఆ ప్రోమో కింద ఈ కామెంట్స్ అన్నీ చూసినప్పుడు ఎందుకు ఇట్లా అనిపించింది. సో కామన్ మ్యాన్ అంటే ఒక రెస్పెక్ట్ కూడా కొంత పోయింది. సో రైతు బిడ్డ అని ఎవడు కూడా చెప్పుకునే స్థాయిలో కూడా ఇప్పుడు లేదు. సో అలాంటి ఎన్విరాన్మెంట్ని డెఫినెట్గా పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి క్రియేట్ చేశాడు అనేది అయితే నా ఒపీనియన్. సో బిగ్ బాస్లోకి కామన్ మ్యాన్ని తీసుకోవాలా వద్దా అన్న డైలమా కూడా ఇప్పుడు చాలా నడుస్తూ ఉంది. సో ఒకవేళ కామన్ మ్యాన్ తీసుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ సీజన్ కానీ ఆ నెక్స్ట్ సీజన్ కామన్ మ్యాన్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకంటే అంత ఎఫెక్ట్ పడింది. వద్దురా నాయన కామన్ మ్యాన్ వద్దు, ఎవడొద్దు, సింపతి డైలాగులు వేస్తూ ఉంటారు, ఏదో అల్లకి పోయి నేనేదో దానం చేస్తా, వచ్చిన డబ్బులన్నీ పంచి పెడతా అనగానే వాళ్ళకు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. జెన్యున్గా లేదు, ఇది రియాలిటీగా లేదు షో అనేది అని చాలామందికి ఒపీనియన్ అయితే కలిగింది. అండ్ హోస్ట్కి సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు, హోస్ట్ ఎవరైతే బాగుంటుంది అని అంటే 100% నాగార్జున గారే ఉంటారు. నాగార్జున గారు వద్దు అని ఒక ఆవిడ కామెంట్ చేసింది. ఆ కామెంట్ కూడా ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తా. నాగార్జున గారు అయితే వద్దు, మాకు రానా గారు అయితే ముద్దు అని కామెంట్ చేసింది. సో రానా గారు ఉండే ఛాన్సెస్ అయితే మోస్ట్లీ లేదు. ఎందుకంటే నాగార్జున గారు ఆల్మోస్ట్ 5 seasons నుంచి ఆయన చేస్తూ ఉన్నారు. ఆయనకు ఒక ఐడియా ఉంది ఎట్లా చేయాలి హోస్టింగ్, ఎలా చేయాలి అన్నది ఒక ఐడియా అయితే ఉంది. బట్ ఈసారి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో ఆయన అయితేనే బాగుంటుంది. ఆయన స్థాయికి అక్కడ వచ్చే కంటెస్టెంట్స్కి కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండేలాగా ఉంటే బాగుంటుంది. అది నాగార్జున గారు అయితేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఇది పల్లవి ప్రశాంత్ గురించి నేను అనుకున్న విషయం. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. డెఫినెట్గా పల్లవి ప్రశాంత్ జెన్యున్గానే గెలిచాడా, లేదంటే మాస్క్తో ఉండి లాస్ట్ దాకా మెయింటైన్ చేస్తూ బయటపడకుండా కవర్ చేస్తూ గెలిచాడా అనేది కామెంట్ చేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.